ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని మీ కుటుంబాలందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్ని మీరందరూ ఎలా ఉన్నారు? దినాలు గడిచిపోతూ ఉన్నాయి, నెలలు గడిచిపోతూ ఉన్నాయి. ఏ నూతనత్వము నాలో లేదు, నా బ్రతికి ఇలానే సాగుతుందని అనుకుంటున్నారా? అయితే మీ జీవితాన్ని ఒకసారి పరిశీలించుకొని మీ జీవితాన్ని నూతనపరచుకోవడానికి, పరిశుద్ధంగా జీవించడానికి కనుక మీరు సమర్పించుకుంటే, ప్రారంభిస్తే దేవుడు తప్పకుండా అనేకమైన నూతన కార్యములు మీ జీవితంలో జరిగిస్తాడు. అందువల్ల ఉదయాన పరిశుద్ధాత్మ బోధకుడా, నిజమైన బోధకుడా నాతో మాట్లాడండి. మనుషుల మాటలు నాకు వద్దయ్యా, మీరు నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి. నేనేది మానాలో, ఏది చెయ్యాలో నాకు తెలియచేయండి, నీ చిత్తాన్ని నాకు తెలియచేయండి అని ఆయన నోటి మాట కొరకు కనిపెట్టండి. ఆయన వాక్కును తీసుకొని ఈ దినమును ప్రార్థనతో ప్రారంభించండి. విజయవంతంగా ఈ దినమును ముగించండి. అదేవిధంగా మీలో ఇంకెవరైనా సమస్యల్లో, శోధనలో ఉంటే మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరత నాకు తెలియచేయండి కామెంట్స్ ద్వారా. తప్పక మీ కొరకు ప్రార్థించి మిమ్మల్ని దేవుని చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీ ప్రతి సమస్యకు ఆయనే జవాబు, మీ ప్రతి కన్నీటి పరిస్థితులకు ఆయనే సొల్యూషన్. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, మన జీవితంలో అనేకమైన వాగ్దానాలు ప్రతిరోజు మనం తీసుకుంటున్నాం. అయితే ఈ వాగ్దానము చాలా ప్రత్యేకమైనది. ఇది ఆజ్ఞతో కూడిన వాగ్దానం వల్ల నాకు అనిపిస్తోంది. మన జీవితంలో ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను పాటిస్తామో అప్పుడే మన జీవితంలో ఆయన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడతాయి. ఆయన ఆజ్ఞలను పాటించకుండా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చని తండ్రి అన్నప్పుడు అనేకసార్లు వాగ్దానం నెరవేర్పును మనం చూడలేకపోతాం. అయితే దేవుని చిత్తాన్ని అనుసరిస్తూ ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ముందుకు వెళ్తే తప్పకుండా ప్రతి వాగ్దానము కూడా మన జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. ఇది ఎంతో ప్రాముఖ్యమైన వాగ్దానం అని నేను ఎందుకు అంటున్నానంటే, క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఆరోగ్యం ఇవ్వడానికి, ధనధాన్యాలు మనకు దయచేయడానికి, ఈ లోకానుసారమైన అవసరతలన్నీ తీర్చడానికి ఈ లోకానికి రాలేదు. కానీ ఆయన ప్రాముఖ్యంగా ఈ లోకానికి ఎందుకు వచ్చారో బైబిల్ గ్రంథం మనకు చెప్తూ ఉంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చారు అని. అదేవిధంగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు అని కూడా వ్రాయబడి ఉంది. యేసు ప్రభువారికి లోకానికి ఆయన ఎందుకు వచ్చారంటే పాపులను రక్షించడానికి లోకానికి వచ్చారు. దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. ఎవరైతే దేవుడు చెప్పిన దానిని జరిగించకుండా ఉంటారో వారందరూ కూడా పాపులుగానే పిలువబడతారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు, అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని. దేవుని చిత్తము కానీ దేవునికి ఇష్టం లేని ప్రతి కార్యమును మనం గనుక ఒప్పుకుంటే ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. అంతేకాకుండా ఇర్మియా 31వ అధ్యాయం 34వ వచనంలో వ్రాయబడి ఉంది, నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూనూ జ్ఞాపకం చేసుకోను అని. ఈ లోకంలోకి చాలామంది వచ్చారు, నేను రక్షిస్తాను అని. మనుషులను రక్షిస్తాము మేమని చెప్పారు, కానీ ఈ లోకాన్ని నేను జయించానని ఎవరు కూడా చెప్పుకోలేకపోయారు. పాపమును, లోకాన్ని జయించలేకపోయారు వారు. అందువల్ల వారెవ్వరూ కూడా పాపమును తీసివేయలేరు, పాపమును మోసుకొని పోలేరు. ప్రభు ఒక్కరు మాత్రమే ఈ మంత్రభూమిపై ఉన్న శరీర శక్తులన్నింటినీ కూడా ఆయన జయించారు. అందుకే పాపములను మోసుకొని పోవడానికి, పాపములను క్షమించడానికి, పాపముల నుండి మనల్ని విడిపించడానికి ఆయనకు మాత్రమే అధికారం ఉంది, ఆయనకు మాత్రమే శక్తి ఉంది.
మేము రక్షకులము అని చెప్పి ఈ లోకానికి వచ్చిన వారందరూ కూడా వారి కళ్ళ నిండా, వారి చేతుల నిండా, వారి శరీరం నిండా పాపంతో నిండిపోయారు. పాపపు బరువుతో నిండిపోయిన వారు ప్రక్కవారి పాపమును మోయడానికి వారి చేతులు ఖాళీగా లేవు. పాపము లేని యేసుప్రభు వారు మాత్రమే మన పాపములను మోసుకొని పోగలడు. మనం గనుక ఒప్పుకుంటే మన పాపములను క్షమించడమే కాదు కానీ ఇక ఎన్నడూ కూడా ఆ పాపములను జ్ఞాపకం చేసుకోండు. మనుషుల వలె మనుషులైతే మన పాపాలు క్షమించానంటారు, కానీ ఏదో ఒక సందర్భంలో మరలా ఎత్తి చూపిస్తూనే ఉంటారు. కానీ ప్రభువు మాత్రం మనల్ని క్షమించి వాటిని గురించి పూర్తిగానే మరిచిపోతున్నాడంట. మనలను నిష్కపటమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. పాపములను క్షమించడమే కాదు కానీ పాపం వల్ల వచ్చిన జీతమును కూడా ఆయన కొట్టివేస్తాడు. మన కష్టాలకు, రోగాలకు, శ్రమలకు కారణమైన ప్రతి పాపమును కూడా ఆయన విడిపిస్తాడు, పరిశుద్ధులుగా చేస్తాడు. పాపము పోగానే పాపముతో పాటు వచ్చిన ప్రతి విధమైన రోగము, ప్రతి విధమైన సమస్య, శోధన కూడా దానితో పాటు వెళ్ళిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అద్భుతకరమైన విడుదలను, స్వస్థతను మీరు పొందుకుంటారు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు, నేను నిజంగానే భయంకరమైన పాపాత్ముడను, దేవుడు నన్ను క్షమిస్తాడా? అనేక సార్లు నన్ను క్షమించాడు, అయినా మరలా నేను తప్పిపోతున్నాను, మరలా దేవుని గాయాలను రేపుతున్నాను, నేను ఎప్పటికీ క్షమాపణ పొందలేనేమో, దేవుడు నన్ను క్షమించడేమో అనుకోవద్దు. సాతాను నీకు పదే నీ పాపాలను గుర్తు చేస్తూ ఉంటాడు. నీవు ఈ విధంగా చేసావు కదా, నువ్వు అప్పుడు అది చేసావు కదా, నువ్వు దేవుని దగ్గరికి ఎలా వెళ్తావు అని అడుగుతూ ఉంటాడు. అయితే సాతాను మాటలు పట్టించుకోవద్దు. వాడు అబద్ధికుడు, అబద్ధాలకు జనకుడు. నీ జీవితంలో అన్నీ నీకు అబద్ధాలే చెప్తూ ఉంటాడు. దేవుని ప్రేమను నీకు అర్థం అవనివుడు, దేవుని క్షమాపణ నీకు అర్థం అవనివుడు. నిత్యము దేవుడు నిన్ను క్షమించడు, నిన్ను ప్రేమించడని నీకు చెప్తూ ఉంటాడు. కాబట్టి సాతాను నీ దగ్గరకు వచ్చినప్పుడల్లా యేసు రక్తంలో నేను కడగబడ్డానని చెప్పండి. యేసు ప్రభువారు నా పాపాలు క్షమించడానికి, నా శాపాన్ని తీసివేయడానికి లోకానికి వచ్చారు. ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని నా కొరకు కార్చారని సాతానుతో చెప్పండి. మార్టిన్ లూథర్ అనే భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సాతాను పాపాల లిస్టు తీసుకుని వచ్చిందంట. నీవెంత పాపివో తెలుసా, ఒకసారి లిస్టు చూడండి. అయితే మార్టిన్ లూథర్ వెంటనే ఎర్రని ఇంకు తీసుకొచ్చి ఆ యొక్క పేపర్ మొత్తం రాసేసాడంట, ఆ పాపాలేమి కూడా కనబడకుండా. అప్పుడు సాతాను దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, ఇప్పుడు నా పాపాలేమైనా కనబడుతున్నాయా అని. అప్పుడు సాతాను అన్నాడు, అవి కనబడకుండా ఇంక రాసేస్తే ఇంకేం కనబడతాయని. అప్పుడు అన్నాడు ఆ భక్తుడు, అవును, ఒకప్పుడు నేను పాపినే, కానీ యేసు రక్తముతో నేను కడగబడ్డాను. యేసు ప్రభువారు తన రక్తంతో నా పాపాలన్నీ కడిగి వేశారు. నేను కడుగబడిన పాపిని, నేను ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తూ ఉన్నాను. ఇక నా దగ్గరికి ఎప్పుడు కూడా రావద్దు, నేను క్రీస్తు రక్తంలో కడగబడ్డానని చెప్పగానే శత్రువైన సాతాను ఆయనను విడిచి వెళ్ళిపోయాడు. ఇంకెప్పుడు కూడా ఆ మాట చెప్పడానికి ఆయన దగ్గరికి రాలేదట. ఈ మాటలు వింటున్న మీ జీవితంలో కూడా ఒకవేళ సాతాను ఈ విధంగా చెప్తూ ఉన్నాడమ్మా మీకు, నీవెంతో పాపివి కదా, ఇంకెందుకు నువ్వు దేవుని దగ్గరకు వెళ్తావని మీరు కూడా సాతానుతో చెప్పండి, నిజమే నేను పాపిని, కానీ నేను ఒప్పుకున్నాను, ఆయన నా పాపాలన్నీ కడిగాడు, నన్ను పవిత్రునిగా చేశాడు, నన్ను శుద్ధి చేశాడు అని. అవును, ప్రభువుకు నీ పాపం అంటే ఇష్టం లేదు, కానీ నిన్ను ఆయన ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. నీవంటే ఆయనకి ఎంతో ప్రేమ. నీవు గనుక నీకు తెలిసి తెలియక చేసిన ప్రతి పాపం ఆయన సందులో ఒప్పుకుంటే తప్పకుండా నేను క్షమిస్తాడు, నిన్ను పవిత్రపరుస్తాడు, నీ మచ్చలన్నీ కడిగి వేస్తాడు. నిన్ను పరిశుద్ధంగా చేయాలని, నేను పవిత్రంగా చేయాలని, నిత్య జీవ వారసుడిగా, వారసురాలుగా నిన్ను చేయాలని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు. కాబట్టి నీవెంత పాపివైనా భయపడొద్దు, దేవుని దగ్గరకు రా, ఆయన సందులో మోకరించి ఒప్పుకో. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్న ప్రభువు నిన్ను క్షమిస్తాడు, పూర్తిగా నీ పాపాలు కడిగి వేస్తాడు. నీకు ఒక గొప్ప నిరీక్షణ దయచేస్తాడు. నీ హృదయంలో నన్ను దేవుడు క్షమించాడనే నిరీక్షణ కలుగుతుంది. దేవుని సంద ఒప్పుకున్న తర్వాత నీ గతాన్ని మర్చిపో. నీ పాపంతో పాటు ఆయన నీ రోగాన్ని కూడా తీసివేస్తాడు, నీ శాపాన్ని కూడా కొట్టివేస్తాడు. నీకు కలిగి ఉన్న ప్రతి శ్రమ నుండి కూడా నీ విడుదల పొందుకుంటావు. శిలువ మీద బందిపోటు దొంగ చివరి గడియల్లో ఉన్నాడు. అయితే ప్రభు యొక్క గొప్పతనాన్ని, ఆయన మహిమను చూచాడు. అయ్యా, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవా, నా పాపాలు క్షమించవా అని అడిగినప్పుడు ప్రభు వెంటనే క్షమించాడు. నీవంత పాపం చేసావు కదా, నీవింత పాపం చేసావు కదా, ఈ చివరి సమయంలో నువ్వు ఒప్పుకుంటే ఎట్లా అని అనలేదు. కానీ ప్రభువు ప్రేమ పూర్ణుడు. ఆ దొంగను కూడా ఎంతగానో క్షమించి నిత్య జీవ వారసుడిగా చేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నిన్ను కూడా దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు ప్రియ చెల్లి, నిన్నెంతగానో ప్రేమిస్తున్నాడు ప్రియ తమ్ముడు.
నువ్వెంత పాపివైనా భయపడొద్దు. నీవు ఆయన దగ్గరకు వచ్చి మోకరించు. ఆయన సన్నిధిలో క్షమాపణ అడుగు. నిన్ను విడిపించి, నిన్ను విమోచించి గొప్ప భవిష్యత్తు నీకు దయచేయబోతున్నాడు. పాపులంటే భ్రాంతి నీకు, పాపమంటే చూడలేవు. పాపులంటే భ్రాంతి నీకు, పాపమంటే చూడలేవు. కోపమే నీ వెరుగవు. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, యేసుని ప్రేమయా. ఎవరైనా చేయలేని పాపికి త్యాగమా. ఎవరైనా చేయలేని పాపికి త్యాగమా. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, యేసుని ప్రేమయా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు నాయనా. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి ఈరోజు మేము సజీవులుగా ఉండి నిన్ను ఘనపరిచి నిన్ను స్తుతించే గొప్ప తరుణాన్ని మరి ఒకసారి మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నీ పాపాలు క్షమిస్తాను, నీ సమస్త దుర్నీతి నుండి నేను విడిపిస్తాను, నేను పవిత్రునిగా చేస్తానని వాగ్దానం చేశారు. ఎంతమంది తండ్రి పాపంలో ఉండి విడిపించబడలేక కన్నీటితో వేడుకుంటున్నారు. ప్రతి ఒక్కరి పాపము నుండి విడిపించండి అయ్యా. అద్భుతకరమైన విడుదల దయచేయండి అయ్యా. ప్రతి పాపమును క్షమించి పాపం వల్ల వచ్చిన జీవితమైన ప్రతి మరణమును, మరణానికి కారణమైన ప్రతి వ్యాధిని, ప్రతి రోగాన్ని, ప్రతి శ్రమను, ప్రతి కష్టాన్ని, ప్రతి బాధను కూడా మీరు తీసివేసి అద్భుతకరమైన జయముతో మీరు నింపుతున్నారని నమ్ముతున్నాను. నమ్మిన వారందరి జీవితాలు ఈ అద్భుతాలన్నీ కూడా మీరు జరిగిస్తున్నందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నానయ్యా. మరి ముఖ్యంగా నీ ప్రియమైన బిడ్డలు అనేక మంది వారి ప్రార్థన విన్నపం మాకు తెలియజేస్తున్నారు తండ్రి. అనేక కష్టాల్లో ఉన్నారు, అనేక బాధల్లో ఉన్నారు, అనేక శోధనలో ఉన్నారు, కన్నీటి గుండా ప్రయాణిస్తున్న వారు ఉన్నారయ్యా. ప్రతి ఒక్కొక్కరిని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. నీ కృప చేత ప్రతి ఒక్కరిని కూడా ప్రతి సమస్యలను విడిపించి నీ రక్తంలో ప్రతి ఒక్కొక్కరిని కడిగి గొప్ప విడుదల విమోచన మీరు దయచేస్తున్నారు నమ్ముతున్నాను తండ్రి. త్వరలోనే అద్భుత కార్యములు మేము చూడబోతున్నాం నమ్ముతున్నానయ్యా. అనేక సాక్ష్యములు మేము వినబోతున్నాం యేసునామములో నమ్ముతున్నాను తండ్రి. ప్రతి కామెంట్ మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను తండ్రి. యేసు రక్తమే ప్రతి ఒక్కరిని కడుగుతుంది, ప్రతి సమస్యను కడుగుతుందని నమ్ముచు నీ బలమైన చేతులకు మాత్మీ కుటుంబం అంతటిని కూడా అప్పగించుకుంటూ ఇదని మనం ప్రారంభిస్తుండే రోజంతా మాత్మీ కుటుంబానికి తోడుగా ఉండి వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి వారు చేసే ప్రతి కార్యముని మీరు సఫలపరిచి వారి ప్రతి అడుగులో ముందుగా మీరు అడుగు వేసి ప్రతి మాటలో మీరు తోడుగా ఉండి ప్రతి ప్రారంభమును మీరు ప్రారంభించి ప్రతి కార్యమును కూడా మీరు సఫలపరిచి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నేను ఘోరమైన పాపిని కాబట్టి దేవుడు నా ప్రార్థన వినడు, నేను ఇంకా ప్రార్థన చేయడం ఎందుకు వ్యర్థం అనుకోకండి. ఈరోజు దేవుడు నేను క్షమిస్తున్నానని వాగ్దానం చేశాడు. ఆయన సన్నిధిలో మీ అతిక్రమములన్నీ ఒప్పుకోండి. అద్భుతకరంగా మిమ్మల్ని క్షమించి విడుదల ఇవ్వబోతున్నాడు. ఈ వాగ్దానం నా కొరికే అన్నవారు తప్పకుండా ఆమెను కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్ములు మీ కుటుంబాలను అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడు ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్.